కొన్ని సంప్రదాయాల్లోకి వచ్చేటప్పటికీ పురుషుడేమో పూర్ణదీక్ష తీసుకుంటున్నాడు, స్త్రీకి పంచదశి మహామంత్రం వరకే చెప్తున్నారు, తర్వాత చెప్పట్లా. నా దృష్టికి వచ్చింది, నేను అడిగాను, ఎందుకని చెప్పరు, ఏమిటి అసలు పరిస్థితి ఏమిటి అని. వాళ్ళు కూడా షోడశి పూర్ణదీక్ష తీసుకున్నట్లయితే అలా తీసుకున్న వాళ్ళు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అయిపోతారు. మరి ఇప్పుడు భార్య కనుక షోడశి లేదా పూర్ణదీక్ష తీసుకుందనుకోండి, ఆవిడ సాక్షాత్తు పరమేశ్వరు అవుతుంది. మరి ఆవిడతో మేము ఇంట్లో సేవలు చేయించుకోవటం అనేది మంచి పద్ధతి కాదు కదా, అందుకని ఆవిడకి పంచదశి వరకే ఇచ్చి వదిలిపెట్టేస్తాము, షోడశి ఇవ్వము అని చెప్పారు. ఇది సబబేనా? ఒక్కసారి ఆలోచించండి. కేవలం మీ స్వార్థంతో మీరు ఆపేస్తున్నారు. అంటే ఆవిడ కూడా షోడశి తీసుకుంటే సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపం అయిపోతుంది కాబట్టి అలా అవడానికి వీలు లేదు, అందుకని ఆవిడకి ఈ మంత్రం చెప్పటం లేదు. ఇది వాళ్ళు చెప్పినటువంటి విషయం. ఇది నాకు సబబుగా అనిపించట్లేదు. నేను వెంటనే అడిగాను, నువ్వు పూర్ణదీక్ష తీసుకున్నావు కదా, నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడివే కదా, మరి ఆవిడ పూర్ణదీక్ష తీసుకుంటే ఆవిడ పరమేశ్వరి అవుతుంది, ఇబ్బంది ఏమిటి ఇద్దరికీ? నువ్వు పరమేశ్వరుడు, ఆవిడ పరమేశ్వరి, మరి ఇంకా మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటి? ఎందుకు కానీ మీరు ఆ స్త్రీలకు మంత్రం చెప్పకూడదు, అలా చెప్పకూడదని ఎందుకు అంటున్నారు, ఎందుకు చెప్పట్లేదు? సమాధానం లేదు. కాబట్టి ఇదంతా కూడా తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడేవంటి మాటలు. సామాన్యంగా అయితే ఇద్దరూ మంత్రం తీసుకోవటం అనేది మంచిదే, మనం కాదనలేదు. కానీ అవతల వ్యక్తికి ఆసక్తి లేదు, ఏం చేస్తా? నాకు మంత్రం వద్దండి. అదృష్టం ఏమిటి అంటే భార్య మంత్రం చేస్తూ ఉంటే భర్త కాదనలేదు, అదొకటే పెద్ద అదృష్టం. కాబట్టి ఇక్కడ భార్యాభర్త ఇద్దరూ మంత్రం తీసుకోవాలి, తీసుకుంటే ఇద్దరూ తీసుకోవాలి, లేకపోతే ఇద్దరూ మానేయాలి. దీనివల్ల చేసేవాడిని చెడగొట్టడం తప్పించి అంతగా ఇంకేం లేదు.